గణపురం మండలం గొల్లపల్లి గ్రామంలో రైతు సాగు చేసిన పత్తి పంట ధ్వంసమైంది. అయితే కొందరు ఉద్దేశపూర్వకంగానే తన పంటను ధ్వంసం చేశారని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గణపురం మండలం ధర్మారావుపేట రెవెన్యూ శివారు రవినగర్ ప్రాంతంలో సర్వే నెంబర్ 685లో 2.5 ఎకరాల వ్యవసాయ సాగు భూమిలో తోట సమ్మయ్య అనే రైతు పత్తి పంట సాగు చేయగా కాయకు వచ్చినటువంటి పంటను హనంకొండ ప్రాంతానికి చెందినటువంటి ఒక వ్యక్తి కొంతమంది అనుచరులతో శనివారం రాత్రి ధ్వంసం చేశాడని ఆరోపించారు. వ్యవసాయాన్ని నమ్ముకొని జీవిస్తున్న తమ కుటుంబానికి పత్తి పంట ధ్వంసం చేయడంతో తీరని లోటు కలిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధిత రైతులు. ఇక పంటను ధ్వంసం చేసినటువంటి వ్యక్తులపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని తగిన న్యాయం చేయాలని సమ్మయ్య కుటుంబం కలెక్టర్ను వేడుకుంటున్నారు. మాది గొల్లపల్లి గ్రామం గన్పూర్ మండల్. మా బాబు పేరు తోట సమ్మయ్య, మా అమ్మ పేరు తోటరాణి. మా పూర్వీకుల నుంచి వచ్చిన భూమిని రవినగర్ కాడ 685 అనే సర్వే నెంబర్ల 2 ఎకరాలన్నర భూమిని మా పూర్వీకుల కంచెలు వచ్చిన భూమిని మేము పత్తి పంట వేసుకుంటూ సాగు చేసుకుంటూ వస్తాను. మొన్న రాత్రి శనివారం రోజు నైటు గజబెల్లి ప్రవీణు హన్మకొండ వ్యక్తి అతని అనుచరులు వచ్చి పత్తి పంటను మొత్తం కోసేసి పోయిరు. దయచేసి కలెక్టర్ గారు మాకు న్యాయం చేయగలరు.